సనాతన ధర్మము ఈ భూమి మీద సనాతనంగా శాశ్వతముగా ఉంటున్నది, ఉండబోయేది ఖచ్చితంగా సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మము యొక్క మూల అస్తిత్వము ఈ భారతదేశములో ఉద్భవించింది. ఈ భూమి మీద ఉన్నదే అది సనాతన ధర్మము. మనిషి ప్రాణ పుట్టుకలో ప్రాణశక్తిగా వాటి ధర్మాలను ఎలా సహజ స్వభావంగా నిర్వహిస్తున్నాయో అదే సనాతన ధర్మము. ప్రకృతి మూల ధర్మాల నుంచి ఉద్భవించిందే ఈ సనాతన ధర్మము. మనిషి యొక్క మూల అస్తిత్వం నుంచి ఉద్భవించిందే ఈ సనాతన ధర్మము. ఏ మనిషిలో అయినా మూల అస్తిత్వము ఒకే విధముగా ఉంటుంది. ఆకలి, నిద్ర, శృంగారం, ప్రేమ, కరుణ ఇవన్నీ ఏ మనిషిలో అయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉంటుంది, ప్రతి ప్రాణిలో ఉంటుంది. ఈ ప్రతి ప్రాణిలో ఉన్న మూల స్థితుల నుంచి ఉద్భవించినదే ఈ సనాతన ధర్మము. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ప్రాణి ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి ధర్మాల పరంగానే జీవిస్తున్నాయి. ఉదాహరణకు ఆలోచించండి, ఒక పక్షి నీటిలో పడిపోతే తనకు ఈత నేర్పించింది ఎవరు? ఈ ప్రకృతి ధర్మము. ఈ ప్రకృతి ధర్మం అంటేనే సనాతన ధర్మము. ఈ ప్రకృతి ధర్మం నుంచి ఉద్భవించిందే ఈ సనాతన ధర్మము. ఒక జీవి నీటిలో పడిపోయినప్పుడు ఈత కొట్టడం దానికి ఎవరు నేర్పించారు? ఆకలి వేసినప్పుడు ఒక జీవి వెళ్ళి వెంటనే తన తల్లి పాలు తాగాలని తనకు ఎవరు నేర్పించారు? ఒక జీవికి పుట్టిన వెంటనే వేటాడాలని తనకు ఎవరు నేర్పించారు? ఒక జీవికి గూడు కట్టుకోవాలని, ఒక పక్షి గూడు కట్టుకోవాలని తనకు ఎవరు నేర్పించారు? ఈ ప్రకృతి ధర్మాల పరంగా ప్రతి ప్రాణి, ప్రతి జీవి జీవిస్తున్నాడు. అంటే మన సనాతన ధర్మము ఈ ప్రకృతి ధర్మాల నుంచే ఉద్భవించింది. కాబట్టి ప్రకృతి పరంగా, ప్రకృతి ధర్మాలకు అనుకూలంగా జీవించే ప్రతి ప్రాణి సనాతన ధర్మానికి కట్టుబడే ఉన్నాయి. మతి నుంచి ఉద్భవించిన ఈ మతము మనల్ని మన మనసు నుంచి అనేక సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, మతాలు అనేవి అనేక విధాలుగా మనిషి యొక్క మనస్సు సృష్టించింది. కానీ మనసు నుంచి కాకుండా ఈ ప్రకృతి ధర్మాల నుంచి ఉద్భవించిందే మనిషి అస్తిత్వం నుంచి, మూల అస్తిత్వం నుంచి ఉద్భవించిందే ఈ సనాతన ధర్మము. ప్రకృతిలో పంచభూతాలు అవి వాటి పనులను, వాటి విధులను నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా నిష్కామ కర్మతో వాటి పనులను అవి నిర్వర్తిస్తున్నాయి. అదే ప్రకృతి ధర్మము, అదే సనాతన ధర్మము. సూర్యుడు ఉద్భవించడము ప్రకృతి ధర్మము, అదే సనాతన ధర్మము. పగలు రాత్రి ఏర్పడము ఏమీ ఆశించకుండా, ఏమి చెయ్యకుండా ప్రకృతి ధర్మంగా పగలు రాత్రి ఏర్పడుతున్నాయి, అదే సనాతన ధర్మము. చావు పుట్టుకలు ప్రకృతి ధర్మంగానే జరుగుతున్నాయి, అదే సనాతన ధర్మము. మన సనాతన ధర్మము ప్రకృతి ధర్మాల నుంచి ఉద్భవించింది అనేది మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ సనాతన ధర్మము శాశ్వతము, అనంతము, అంతము లేనిది. ఈ భూమి ఉన్నంత వరకు, ప్రతి ప్రాణి జీవిగా ఉన్నంత వరకు ఈ సనాతన ధర్మము ఉంటుంది. సనాతన ధర్మము అంటే ఎదుటి ప్రాణి యొక్క వాటి ధర్మాలను అవి నిర్వర్తించేలాగా చూడడము, వాటికి భంగం కలిగించేలాగా చేయకూడదు.
ప్రకృతి ధర్మాలను వాటిని నిర్వర్తించేలాగా చెయ్యాలి. వాటిని మనం భంగపరిచేలాగా చెయ్యకూడదు. ఏ జీవి తన ఉనికిని, తన జీవ ప్రాణశక్తిని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. వాటిని అలాగే జీవించనివ్వాలి. వాటి ధర్మాలను అవి నిర్వర్తించేలాగా మనం చూడాలి. మనిషిలో సనాతన ధర్మం యొక్క మూలస్థితులు ఆకలి, నిద్ర, ఆనందం, ప్రేమ, కరుణ, శృంగారం ఇవన్నీ సహజ సిద్ధంగా ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలో సహజ సిద్ధంగా ఉన్న అస్తిత్వము, మూల అస్తిత్వము. అది ఎవరి ద్వారా మనం నేర్చుకొని ఉన్నవి కావు. అవి మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకున్నవి కావు. అవి నేర్చుకోవడం ద్వారా మన నుంచి ఉద్భవించింది కాదు. అవి ప్రకృతి ధర్మాల పరంగానే మన సహజ పుట్టుక నుంచే, సహజ మూల అస్తిత్వం నుంచి బయటికి వచ్చాయి. అలాగే ఆ విధంగానే ప్రకృతి ధర్మాల పరంగానే మన సనాతన ధర్మము ఉద్భవించింది. ప్రకృతికి అందుకే మనము ప్రతి ప్రాణిని, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి నీటిని, గాలిని, పంచభూతాలను అన్నిటిని మనము దైవత్వంగా భావిస్తూ దైవత్వంగా పూజిస్తాము. అదే సనాతన ధర్మము. ప్రతి ప్రాణిలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రకృతి పరంగా అన్నిటిలోనూ మనము దైవత్వాన్ని చూడగలుగుతున్నాము. అంటే కారణం మనం సనాతన ధర్మాన్ని మనము నిర్వర్తిస్తున్నాము కాబట్టి, ఆ సనాతన ధర్మంలో మనము ఉన్నాము కాబట్టి. సనాతన ధర్మంలోనే ప్రతి మనిషి మనుగడ ఉంది, ప్రతి జీవి మనుగడ ఉంది. అదే ప్రకృతి ధర్మం, అదే సనాతన ధర్మం.